ఓం గం గణపతయే నమః. సంకటనాశన గణేశ స్తోత్రం. నారద పురాణంలో చెప్పబడిన ఈ శ్లోకం సంకటాలను, విఘ్నాలను తొలగించి జయాలనిచ్చే ఈ శ్లోకాన్ని చదివిన వారు కష్టాల నుంచి విముక్తులవుతారు. ఇది 6 నెలల పాటు ప్రతిరోజు చదివిన వారికి ఏ కోరికతో చదువుతారో ఆ కోరిక నెరవేరుతుంది. విద్యార్థులైతే విద్యను పొందుతారు. ధనం కావాలనుకునే వారికి ధనం లభిస్తుంది. పుత్రులు కావాలనుకునే వారికి సంతానం లభిస్తుంది. మోక్షాన్ని ఆశించే వారికి మోక్షం లభిస్తుంది. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం. జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇతి శ్రీ నారద పురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం.